హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను. సిస్కో అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి నోటిఫికేషన్గా వస్తాయి. మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఎవరైనా కాల్ చేసి మన ఛానల్ పేరు చెప్పి మీరు ఈ జాబ్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారు, మిమ్మల్ని ఇంటర్వ్యూ అనేది తీసుకుంటాము, మీరు మాకు మనీ అనేది సెండ్ చేయండి అని ఎవరైనా మీకు కాల్ చేసి అడిగితే మీరు ఎవరికి కూడా మనీ అనేది సెండ్ చేయకండి. అలా మనీ సెండ్ చేసి మోసపోయిన వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు, బ్రో ఇలా కాల్ చేసి మనీ అడిగారు, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారని మేము మనీ సెండ్ చేశాము, ఆ తర్వాత ఇంటర్వ్యూ తీసుకున్నారు కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదని మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. నేను ముందుగానే చెప్తున్నాను, ఎవరికి ఎటువంటి మనీ అనేది మీరు సెండ్ చేయకండి. మన ఛానల్లో ఓన్లీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏవైతే కంపెనీ వాళ్ళ కెరియర్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారో ఆ జాబ్ అప్డేట్స్ మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. నేను వచ్చేసి డైరెక్ట్ మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ మీరు ఆ లింక్స్ క్లిక్ చేసి ఆ జాబ్కి అప్లై చేసుకోవడమే, అంతే. కానీ ఎవరికి కూడా ఎటువంటి మనీ అనేవి సెండ్ చేయకండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. దాని తర్వాత అందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో డిగ్రీ కానీ, బీఈ కానీ, బీటెక్ కానీ, ఎంఈ కానీ, ఎంటెక్ కానీ కంప్లీట్ చేస్తున్నారో లేదా ప్రస్తుతం చదువుతున్నారో కంప్లీట్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఇక మనము జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టెస్ట్ అండ్ ఆటోమేషన్ ఇంజనీర్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ మనము లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే బెంగళూరు, కర్ణాటక అని మెన్షన్ చేశారు. ఈ జాబ్ వచ్చేసి మనము వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే క్యాండిడేట్స్ అనేది సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే a recent graduate or equivalent experience with BS MS in computer science engineering. This is an early in career opportunity where qualifying candidates have 0 to 2 years of post study employment అని మెన్షన్ చేశారు. ఎవరైతే బీజీ కానీ, బీటెక్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా తప్పకుండా రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తాయి. రీసెంట్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసి ఎవరైతే 2024లో అలాగే 2025లో పాస్డ్ అవుట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. తప్పకుండా రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తాయి. అలాగే మనము ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎబిలిటీ టు రైట్ సాఫ్ట్వేర్ ఇన్ C++ ఆర్ పైథాన్ అని మెన్షన్ చేశారు. మనకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు తప్పకుండా వచ్చి ఉండాలి. ఎవరైతే బీఈ అలాగే బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తప్పకుండా వచ్చి ఉంటుంది. అది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. మనకు మన 4 years ఆఫ్ ఇంజనీరింగ్ అయిపోయేలోపు మనకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది తప్పకుండా వచ్చి ఉండాలి. అలాగే మీరు ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు, డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, టెస్టింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, ఆర్ డేటా అనలిటిక్స్, డేటా అనాలిసిస్ జాబ్ రోల్కి సంబంధించిన సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా అని చూసుకొని మీరు దానికి తగ్గట్టుగా కోర్సెస్ నేర్చుకోవడం కానీ లేదా ఫర్దర్గా ప్లాన్ చేసుకోవడం కానీ మీరు చేసుకోవాలి. ఇవన్నీ కూడా మన 3rd year లోపే మీరు కంప్లీట్ చేసుకుంటే మనకు 4th yearకి వచ్చే వరకల్లా మనకు ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయి. మీరు అక్కడే చాలామంది ప్లేస్ అవ్వడానికి మంచి అవకాశం అనేది ఉంటుంది. చాలామందికి చెప్తున్నాను, ఎవరికైతే కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉన్నాయో కాలేజ్ ప్లేస్మెంట్స్లోనే మీరు చాలా స్ట్రాంగ్గా ట్రై చేయండి. మీరు ఏమన్నా జాబ్ కొట్టాలనుకుంటే మీరు ఓన్లీ కాలేజ్ ప్లేస్మెంట్స్లో ట్రై చేయండి. ఎందుకంటే కాలేజీలో వచ్చేసి మనము ఒక 1000 మెంబర్స్తో పోటీ పడితే అదే బయటకు వచ్చేసి ఆఫ్ క్యాంపస్లో ట్రై చేయాలంటే మీరు ఒక 1 lakh మెంబర్స్తో మీరు పోటీ అనేది పడాలి. అందుకనే కాలేజీలోనే మంచిగా ట్రై చేసుకోండి. అందరికీ కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజెస్ ఉంటాయో వాళ్ళందరూ కూడా మంచిగా ట్రై చేసుకోండి. మంచి జాబ్స్ అనేవి వస్తుంటాయి కాలేజెస్లో. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే
నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ ఇంక్లూడింగ్ టీసీపీ ఐపీ అండ్ ప్రోటోకాల్స్ అని మెన్షన్ చేశారు. నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ గురించి మనకు మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే టీసీపీ ఐపీ నెట్వర్క్ ప్రోటోకాల్స్ గురించి కూడా మనకు నాలెడ్జ్ అనేది తప్పకుండా ఉండాలి. అలాగే ఎబిలిటీ టు లెర్న్ ఎఫెక్టివ్లీ అప్లై న్యూ టెక్నాలజీస్ అండ్ టూల్స్ అని మెన్షన్ చేశారు. మనము కొత్త టెక్నాలజీస్ అలాగే టూల్స్ని నేర్చుకోవడానికి చాలా ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. ఎందుకంటే మనము కొత్త టెక్నాలజీస్ అలాగే కొత్త టూల్స్ నేర్చుకున్నప్పుడే మన సెల్ఫ్ మనము అప్డేట్ చేసుకున్నట్టు అవుతుంది. సాఫ్ట్వేర్లో వచ్చేసి మనము డైలీ అప్డేట్ అవుతూ ఉండాలి. కొత్త థింగ్స్ మనము డైలీ నేర్చుకుంటూనే ఉంటాము. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి తప్పకుండా ఉండాలి. అలాగే మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా తప్పకుండా ఉండాలి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి మనకు చాలా హెల్ప్ అవుతుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు ఎంటర్ అవుతున్నారంటే మనకు మెయిన్లీ వచ్చేసి మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి తప్పకుండా ఉండాలి. ఈ రెండు కనుక ఉంటే మీరు ఎటువంటి జాబ్నైనా మీరు క్రాక్ చేయవచ్చు. మన నాలెడ్జ్కి సంబంధించిన జాబ్స్ని మనము ఎటువంటి జాబ్స్నైనా క్రాక్ చేయవచ్చు. ఇక్కడ బోనస్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే అండర్స్టాండింగ్ ఆఫ్ వైర్లెస్ నెట్వర్కింగ్ టెక్నాలజీస్ లైక్ 802.11 అని మెన్షన్ చేశారు. నెట్వర్కింగ్ టెక్నాలజీస్ గురించి కూడా మనకు అవగాహన అనేది ఉండాలి. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. అలాగే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ గురించి కూడా మనకు మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రబుల్ షూటింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విత్ కోడింగ్, టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ అని మెన్షన్ చేశారు. కోడింగ్ గురించి అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, టెస్టింగ్ గురించి కూడా మనకు అవగాహన అనేది ఉండాలి. అలాగే ప్రియర్ ఎక్స్పీరియన్స్ విత్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్, టెస్ట్ ఆటోమేషన్ అని మెన్షన్ చేశారు. సాఫ్ట్వేర్ టెస్టింగ్ గురించి కూడా మనకు మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే డీబగ్గింగ్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ఈ అప్డేట్ గురించి మీకేమన్నా ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అక్కడి నుంచి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే డిగ్రీ కానీ, బీఈ కానీ, బీటెక్ కానీ పూర్తి చేస్తున్నారో లేదా చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.